అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిరియాపై ఇజ్రాయెల్ అణుబాంబు దాడి చేసిందా? డిసెంబర్ 16న సిరియాపై భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో సిరియా మిసైల్స్ ఫెసిలిటీని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ అంటూ చర్చ జరిగింది. అయితే ఈ దాడికి ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఆయుధాలు వాడినట్లుగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాడి కారణంగా 3 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఈ పేలుడు తర్వాత సిప్రస్, టర్కీలో రేడియేషన్ పెరిగినట్టుగా గుర్తించాయి. మరి ముఖ్యంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలుగా చెప్తున్న సంస్థలకు సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అణుబాంబుగా చెబుతున్న దాడికి సంబంధించి దాడికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిరియాపై అణుబాంబు దాడి జరిగిందా? ఇజ్రాయెల్ అణుబాంబుతో దాడి చేసిందా? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ నెల 16న సిరియా మీద దాడి చేస్తుంది. ఒకసారి ఆ దాడికి సంబంధించి విషయాలు చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. لا إله إلا الله لا إله إلا الله لا إله. విజువల్స్ మీరు చూస్తున్నారు. సిరియా మీద వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే ఈ నెల 16వ తారీఖున సిరియాలో వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన తర్వాత ఎప్పుడైతే బాంబు దాడి జరిగిందో దీని తీవ్రత 820 కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీలో కూడా కనిపించే ఆట. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో దాడి జరుగుతుందో. అయితే ఈ దాడికి సంబంధించి ఈ దాడిలో చిన్న మొత్తంలో అణుబాంబులకు సంబంధించి ఉపయోగించారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ ఒకటే చెప్పింది. ఇజ్రాయెల్ 16వ తారీఖున దాడికి సంబంధించి అక్కడ వైమానిక దాడులకు దిగింది. మరి ముఖ్యంగా మిసైల్స్ ఫెసిలిటీ మీద, మిసైల్స్ అంటే క్షిపణులకు సంబంధించిన క్షిపణి క్షేత్రం మీద దాడి చేయడం జరిగింది. ఇక్కడ ఈ దాడుల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కనుక కొద్ది మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగించడం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బాంబుని ఉపయోగించారో, ఈ దాడి జరిగిందో భూకంప లేఖిని మీద 3 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎక్కడి వరకు గుర్తుందా? ఎక్కడి వరకు తెలుసా? మరి ముఖ్యంగా టర్కీలో 820 కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీలో ప్రాంతం వరకు కూడా ఈ భూకంపం ఏర్పడింది అంటూ కూడా తెలుస్తోంది. సో దీంతో పాటు రష్యా మీడియా ఒకటే చెబుతోంది, ఇజ్రాయెల్ కొత్త మిసైల్స్ను ఉపయోగించింది యుద్ధంలోకి. మరి ముఖ్యంగా లక్ష్యాలను ఛేదించేందుకు కొత్త క్షిపణిని ప్రయోగించిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరికొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే B-61 అనే న్యూక్లియర్ బాంబు, అమెరికాకు సంబంధించిన B-61 అనే న్యూక్లియర్ బాంబు ఉపయోగించడం జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ తీవ్రత మీరు చూస్తున్నారు. వైమానిక దాడికి సంబంధించి మనం చూసాం. వైమానిక దాడి జరిగినప్పుడు సాధారణంగా బిల్డింగ్లు కుప్పకూలిపోయిన సందర్భాన్ని చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున మంటలు రావడం ప్రస్తుతం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అయితే యూరోపియన్ యూనియన్స్ రేడియో యాక్టివ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ వాళ్ళు గుర్తించారు. ఇక్కడ టర్కీలో కావచ్చు, సిప్రస్లో కావచ్చు, ఎప్పుడైతే ఇక్కడ దాడులు జరిగాయో అక్కడ రేడియేషన్ పెరిగింది. అక్కడ రేడియేషన్లో సమూలమైన మార్పులు వచ్చాయి. ఇన్ఫాక్ట్ అక్కడ రేడియేషన్లో తీవ్రమైన మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా దీనికి చిన్న మొత్తంలో న్యూక్లియర్ బాంబును ఉపయోగించడం జరిగింది. మనం గతంలో కూడా ఆర్టీవీ న్యూక్లియర్ బాంబుల తీవ్రత గురించి చెప్పుకొచ్చింది. ఎంత మొత్తంలో వాడితే ఎంత స్థాయిలో ఉంటుంది, మొత్తం న్యూక్లియర్ బాంబులకు సంబంధించి ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది, ఒకవేళ ఎంత మొత్తంలో వాడితే ఎంత తీవ్రత ఉంటుంది అనేది గతంలో ఒక వీడియో కూడా చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సిరియా మీద ఇజ్రాయెల్ అణుబాంబుకు దిగిందా? అణుబాంబుతో దాడి చేసిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకసారి ఆ తీవ్రత మీరు చూడొచ్చు. ఇదిగో
ఈ రెండు విజువల్స్ని మీరు చూస్తే కనుక ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ రెండు విజువల్స్ని మీరు చూడండి. ఇటువైపు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే ఎప్పుడైతే దాడి జరిగిందో, దాడి జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నిప్పు కణికలు, మంటలు ఆకాశాన్ని అంటాయన్న స్థాయిలో మంటలు అంటుకున్న సిచ్యువేషన్ మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఏదో ఒక పెద్ద మరి ముఖ్యంగా లావా లాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. అదేమైనా బద్దలైతే ఎటువంటి సినారియో ఉంటుంది. దానికి మించిందలాగే కనిపించింది. వైమానిక దాడులు ఇంతవరకు మనం ఇజ్రాయెల్, దాంతోపాటు లెబనాన్కి సంబంధించి, దాంతోపాటు గాజాలో వైమానిక దాడులు చూసాం. కానీ ఈ తీవ్రత అనేది ఎప్పుడూ చూడలేదు. ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఈ తీవ్రతకు సంబంధించి ఇక్కడ బాంబు పెలితే దీని ప్రభావం 820 కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీలో కనిపించింది. దానికి కారణం న్యూక్లియర్, ఒక చిన్న మొత్తంలో చిన్న సైజు న్యూక్లియర్ బాంబును ఉపయోగించారు. మరికొన్ని రిపోర్ట్లు అయితే అమెరికాకు సంబంధించిన B-61 అని ఒక వెపన్ కావచ్చు, లేకపోతే దాన్ని ఉపయోగించడం జరిగింది, ఆ న్యూక్లియర్ కి సంబంధించి వెపన్ ఉపయోగించడం జరిగిందంటూ మరొక చర్చ జరుగుతుంటోంది. కానీ ఆర్టీవీ దీన్ని ఎక్కడ ధృవీకరించడం లేదు. ఇన్ఫాక్ట్ ఎక్కడ కూడా ఎవరు అఫీషియల్ గా చెప్పడం లేదు ఇది అణుబాంబు అంటూ కూడా. కానీ అందుతున్న సమాచారం, మరి ముఖ్యంగా కొన్ని సోర్సెస్ ప్రకారం, మరి ముఖ్యంగా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే మాత్రం సిరియా మీద ఇజ్రాయెల్ చిన్న మొత్తంలో అణుబాంబు దాడికి దిగిందంటూ కూడా చెబుతున్న సిచ్యువేషన్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరచడం ఆర్టీ ఉద్దేశం కాదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు అణుబాంబుకి ఆద్యం పోసినట్టు అయిందా? ఈ అణుబాంబు ప్రయోగం మరింత ఎక్కువగా కాబోతోందా? అణుబాంబు ఉపయోగిస్తే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కథలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే జరగబోతోందా? మీకేమనిపిస్తోంది అనేది ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. మరొకసారి చెప్పడం జరుగుతోంది, మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మీరు చూస్తున్నారు ఇప్పటికీ బాక్సెస్ లో మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఆ తీవ్రత ఉంది అనేది. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. లా ఇలాహా ఇల్లల్లాహ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.